భక్తుల కొంగు బంగారం శ్రీ బేతాళ స్వామి దేవస్థానం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారి ఆలయంలో జాతర 3 రోజుల పాటు కన్నుల పండుగగా సాగింది. 3 రోజుల పాటు జాతర ఘనంగా నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ప్రాంగణంలో విద్యుత్ అలంకరణ, మంచినీటి సౌకర్యం, షామియాలు ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు భక్తి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. హవేలి గన్పూర్ మండలంలోని దేవుని కూచనపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ బేతాళ స్వామి జాతరకి వైభవంగా జరిగింది. ఆలయ వ్యవస్థాపక పూజారులు అరుణశ్రీ ఆధ్వర్యంలో ఉగాది రోజున స్వామివారికి ప్రత్యేక అలంకరణ, సోమవారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం రోజు బండ్ల ఊరేగింపు, బుధవారం నుంచి బండిశిల కార్యక్రమం, గురువారం రోజు రథోత్సవం పూజా కార్యక్రమాలు, అశేష జనవాహిని భక్తుల మధ్య రథోత్సవం అంగరంగ వైభవంగా జాతర ఉత్సవాలు ఘనంగా జరిగాయని మంగయ్య గారు అరుణశ్రీ కుటుంబీకులు మీడియాతో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తరతరాల నుంచి తమ ఇంటి వెలవేలుపు శ్రీ బేతాళ స్వామి అని తెలిపారు. స్వామివారి దర్శనానికి కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లా, పటాన్ చెరువు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి మొక్కులు తీర్చుకున్నటకు స్వామివారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారన్నారు. శ్రీ బేతాళ స్వామి ఆలయ అభివృద్ధికి సహకరించాలని, ఎవరైనా దాతలు ముందుకు వచ్చి తోచినంతగా పూర్తిగా సహాయం ఆలయ అభివృద్ధి కోసం సహకరించాలని కోరారు. సహకరించిన దాతల పేర్లు ఆలయం వద్ద పలకపై పేర్లు వ్రాయబడతాయన్నారు. గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజా ప్రతినిధుల సహకారంతో జాతర విజయవంతంగా జరిగిందని అరుణశ్రీ తెలిపారు. దర్శించుకోండి అందరూ. కూచనపల్లి గ్రామంలో ఉందండి ఇది జై బేతాళ స్వామి గుడి. మనకి ఎక్కడ చుట్టుపక్కల అసలు ఎక్కడ కనబడదు ఈ ఆలయం, అంటే బేతాళ స్వామి ఆలయం. అసలు అయితే చాలా మహిళండి బేతాళ స్వామి. పూర్వం మా ముత్తాతల కాలం నుండి వస్తుంది ఇక్కడ మాకు ఈ యొక్క పూజ చేయడం అదంతా కూడా. అయితే మొత్తం మా వంశం అంతా చేస్తూ ఉన్నాము తరతరాల నుండి. మా మామయ్య వాళ్ళ నాన్న అలా వస్తూ ఉంది. చాలా మహిమగల దేవుడు. అయితే మరి మా సాయి శక్తిలో మేము ఈ గుడికి మాకు చేతనైనంత మేము చేసి జరిపిస్తున్నాం. ప్రతి ఏటా ఉగాది ఆ మర్నాడు ఇక్కడ కార్యక్రమాలు ఉంటాయి. ఒకరోజు బండ్ల కార్యక్రమం ఉంటుంది, ఒకరోజు బండిశిల ఉంటుంది. భక్తులైతే చాలా వస్తారండి. అందరి కోరికలు తీరుస్తారు దేవుడు. ఏది మొక్కుకుంటే అది అవుతుంది. భక్తులైతే చాలా నమ్మకంతో ఇక్కడికి 200-250 కిలోమీటర్ల దూరం నుండి నిజామాబాద్, ఆర్మూర్ అక్కడ నుండి వచ్చి ఇక్కడ 2-3 రోజుల నుండి వాళ్ళ యొక్క మొక్కులైతే ఏం మొక్కుకుంటారో అవి తీర్చుకొని ఇక్కడ బండిశిల రోజు అమ్మవారికి చీర, ఓడిబియ్యం అన్నీ చేసేసి ఎంతో భక్తితో కానుకలు సమర్పించి వెళ్తారండి. చాలా నమ్మకం గల దేవుడు. అయితే మరి ఇంతకుముందు 2 సంవత్సరాల క్రితం ఒక దాత అయితే మొత్తం శిథిలావస్థలోకి వెళ్ళిపోయింది గుడి. అయితే ఆ దాత ముందుకొచ్చి కొంచెం బాగు చేయించారు ఈ గుడిని. మేమైతే ఇంతకుముందు అయితే చాలా ఎండలో అట్లా ఉండేవాళ్ళం. ఆ రేకులు చేపించేసి అంతా కూడా. అయితే మరి అందరూ ముందుకొచ్చి తగిన విధంగా ఈ గుడి బాగు గురించి కృషి చేయాలి, తగిన సహాయం చేయాలని నేను వేడుకుంటున్నానండి. అందరు సహాయ సహకారాలు ఉంటే రైతులకు కూడా పంటలు బాగా పండాలి, అందరం మంచిగా ఉండాలి, ఆరోగ్యాలతో ఉండాలి, అంతా బాగుండాలి. అయితే దీనికి మరి గుడిని బాగు చేసుకుందామండి. అందరం ముందుకొచ్చేసి మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని నేను కోరుకుంటున్నాను. వచ్చేసారికి ఇంకా మంచిగా చేద్దాము. కోవెలకు తగినంత అందరి కృషి ఉంటే బాగుంటుందని విన్నవించుకుంటున్నాను. అందరు తగిన విధంగా సహాయం చేయాలని నేను కోరుకుంటున్నానండి. తగిన విధంగా ఎవరికి తోచినంత అంతా విరాళం ఇవ్వాల్సిందిగా నా మనవి. తప్పకుండా మీకు కూడా దేవుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. దాంతో మీరు కూడా ఈ గుడికి తప్పకుండా వస్తారు. ఫోన్పే ఎవరైతే చేయాలనుకుంటే సహాయం నంబర్ ఇస్తాను, దానికి ఫోన్పే చేస్తే చాలా సంతోషం అండి. అయితే ఎవరైతే ఫోన్పే చేస్తారో వాళ్ళ నంబర్ అవన్నీ తీసుకొని ఇక్కడ మేము వాళ్ళ పేరు మీద అర్చన కూడా జరిపిస్తామండి. అంతగా సహాయం చేయగలరని నా మనవి. అందరికీ నమస్కారం అండి. నా నంబర్ ఇస్తాను, దీనికి ఫోన్పే చేయగలరని నా మనవి. నా నంబరేనండి ఇది. నా పేరు అరుణశ్రీ. నా నంబరు 770221095007. అందరికీ ధన్యవాదాలు. తగిన విధంగా సహాయం చేయగలరని కోరుకుంటున్నాను. జై బేతాళ స్వామి, జై బేతాళ స్వామి, జై బేతాళ స్వామి, జై బేతాళ స్వామి.